హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజు మనం చికెన్ మెజెస్టిక్ రెసిపీని తెలుసుకుందాం. హాఫ్ కేజీ చికెన్‌ని నేను మెజెస్టిక్స్‌గా కట్ చేపించుకున్నానండి. వీలైతే మనం ఇంట్లో గూడా కట్ చేసుకోవచ్చు. దానిలోనే నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. అది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోనే 2 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఏడెనిమిది స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ మాత్రమే వేసుకోవాలండి. మైదా యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు అవన్నీ చక్కగా ముక్కలకి పట్టే వరకు కలపాలండి. ఈవెన్‌గా ప్రతి ముక్కకి పట్టి బాగా మసాలాలు పట్టే విధంగా మనం కలపాలి. దానిలోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా కలపాలండి. ఇప్పుడు మనం వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కొరకు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఒక్కొక్క స్ట్రిప్ తీసి దానిలోకి డ్రాప్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఆ వేసిన మ్యాజిస్టిక్స్ అన్నీ మంచిగా వేగి బంగారు గోధుమ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కలు పక్కకు తీసుకొని వేరొక పాన్ పెట్టుకొని దానిలో ఇందాక ముక్కలు వేయించుకున్న నూనెని కొద్దిగా పోసుకొని దానిలో వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఎక్కువే వేసుకోవాలండి. వెల్లుల్లి దీనికి టేస్ట్‌నిచ్చేదే వెల్లుల్లి. ఒక 2 గుప్పెళ్ళన్నీ వెల్లుల్లి తీసుకొని అవి చక్కగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా అందులో పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. దీనికి పచ్చిమిర్చిని మేము డైమండ్‌గా కట్ చేసి వేసుకోవాలి. చూస్తానికి లుక్ బాగుంటుందండి. దాన్ని కూడా మంచిగా వేయించాలి. అవి వేగుతూ ఉండగా ఇప్పుడు 2 గుప్పెళ్ళ కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేగాక జీడిపప్పు కూడా వేసుకోవాలండి. జీడిపప్పు వేగి మనకి కమ్మటి రుచినిస్తుంది. అవి వేగుతూ ఉండగా ఇప్పుడు కొత్తిమీరని వేసుకోవాలండి 2 గుప్పెళ్ళు. ఇందులో కొత్తిమీర కూడా ఎక్కువే వేసుకోవాలి. అందులో 2 కప్స్ పెరుగు వేసుకోవాలండి.
పెరుగుని సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే విరిగిపోయిద్ది. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చండి. వాటన్నిటిని మిక్స్ చేయండి. సోయా సాస్ 2 స్పూన్లు వేసుకోవాలండి. దీనికి మెయిన్ సోయా సాసే. అవన్నీ అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న మ్యాజిక్ స్టిక్స్ వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మన మ్యాజిక్ స్టిక్ రెడీ అయిపోయింది. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.